ఇవాళ మద్యం ఏరులై పారుతుంటే వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలే కదా, ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు, వీళ్ళ ఊళ్ళల్లో మాత్రం మద్యం అనధికారికంగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏంటయ్యా అంటే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు బారు లైసెన్సుదారుల మీద, బ్రాందీ షాప్ లైసెన్సుదారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు ఇవాళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి? వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి ఈ మద్యం లైసెన్స్దారులు ఈ మితిమీరినటువంటి అమ్మకపు టార్గెట్ల వల్ల, సేల్స్ టార్గెట్ల వల్ల చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా బ్రాందీ, విస్కీ, బీరుని ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సులువుగా అమ్మేటువంటి పరిస్థితులకి కారణమైంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో గవర్నమెంట్ ఎట్లా దొరుకుద్ది అని చెప్పాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, ప్రగల్భాలు పలికినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వాట్సాప్లలో దొరకట్లేదు. కానీ బ్రాందీ, విస్కీ, బీరు మాత్రం వాట్సాప్ల్లో మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలు సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి తద్వారా సొమ్ము సృష్టించేటువంటి ఆలోచనతో వీళ్ళు హద్దులు లేనటువంటి ఈ మద్యం అమ్మకాల వల్ల ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ మద్యం అతిగా సేవించినటువంటి మృగాలు కొన్ని వయసు తారతమ్యం లేకుండా అమానవీయంగా అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం, విపరీతమైనటువంటి మద్యం అమ్మకాల వల్ల. అవునది ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైనటువంటి పరిస్థితే కదా. కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మరీ ప్రత్యేకించి మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే, మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పదవి కాపాడుకునేటువంటి దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మంత్రులు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి, రక్షించాల్సినటువంటి వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకోవటం తప్పితే వెళ్ళి పెద్ద బాస్ దగ్గర, చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి ఆ వీడియోలు చూపించి ఆ మంత్రి పదవిని కాపాడుకునేటువంటి పరిస్థితులే ఇవాళ ఈ రాష్ట్రంలో
ఈ దౌర్భాగ్యానికి ఈ దారుణాలకి కారణమైంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసిన, ఆడవారి వైపు కన్నెత్తి చూసిన ఆ దుర్మార్గుల్ని బెత్తంతో కొడతాను, బెత్తం దెబ్బలు పడతాయి జాగ్రత్త అని చెప్పిన ఆ రోజు పెద్ద పెద్ద రంకులేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబలలందరూ కూడా లేదా స్త్రీలు కానీ నిజమని నమ్మారు. తీరా అధికారం వచ్చాక చూస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఆయన ఎక్కడ కనపడ్డం. చాలామంది తెలుగుదేశం పార్టీ వారు, జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేటువంటి మాట, అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్లో ఉంటున్నాడు లేదా అలకపాన్పు మీద ఉంటున్నాడు, వీటిలో రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యాక్టింగు లేదా అలకపాన్పు. మరి ఈ మానభంగాలు, హత్యాయత్నాలు, హత్యలు చేస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసులకేమో పవన్ కళ్యాణ్ గారి కొడతా అన్నటువంటి ఆ బెత్తం ఎక్కడుందో కానీ నాకు అనిపించేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బెత్తం పెట్టి కొడతా అన్నది వీళ్ళకేదో ఆ సినిమాలో పాటలుగా బెత్తం దెబ్బలని అతనంటే వీళ్ళేమో ఏదో సినిమా పాటలో దెబ్బల్లాగా వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అందుకనే రెచ్చిపోతున్నారు ఎవడికాడు. హద్దు అదుపు లేకుండా, పోలీస్ అంటే భయం లేకుండా పోలీసులను ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమో ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం అంటున్నారు, ఇదేమో కొంతమంది ఏమో లోకేష్ గారి ఎర్ర పుస్తకం అంటున్నారు, కొంతమంది ఏమో ఇది పవన్ కళ్యాణ్ గారి పుస్తకం అంటున్నారు. వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కక్షలు తీర్చుకుంటాకి పోలీసు వ్యవస్థను పూర్తిగా దాని మీద వాడుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి. దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు. పాపం ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారు, ఏ బాబు నన్ను ఏం చేస్తున్నారా బాబు, ఆడేవాడు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేరులతో సహా చెప్తున్నాడు, జాగ్రత్త బాబు, రేపు గవర్నమెంట్ మారితే ఇంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి, తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకంటారా బాబు అని చెప్పి అతను లబోదీపం అంటున్నాడు.